ప్రభుత్వ భూములను గత ప్రభుత్వం వేలం వేస్తూ ఉంటే తీవ్రంగా వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం కాగానే ఆదాయం కోసం అదే పని చేస్తున్నారు. ఆదాయం సమకూర్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా హైదరాబాద్ లో ఐటీ హబ్ సమీపంలో కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భూములకు పెరుగుతోన్న డిమాండ్, ధర ఉన్న భూమి కావడంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ భూమికి సంబంధించి మాస్టర్ లేఅవుట్ డిజైన్ చేసి విక్రయించేందుకు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. ఈ భూముల వేలానికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ ఇదివరకే మొదలైంది. ఐటీ హబ్ సమీపంలో రంగారెడ్డి జిల్లాలోని శేర్లింగంపల్లి మండలం పరిధిలోకి వచ్చే కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను దశల వారీగా వేలం వేయనున్నారు. ఐటీ హబ్ రెసిడెన్షియల్ హబ్ గా ఉన్న గచ్చిబౌలిలో భూముల వేలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వేలం పాట కానుంది. 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శేర్లింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని ఈ భూమిని ఐఎంజీ అకాడమిక్స్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించింది. అదే ఏడాది కేటాయింపులను రద్దు చేశారు. న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. నిజానికి ఈ భూములను ఇప్పటికే తాకట్టు పెట్టారు. 400 ఎకరాలను ప్రైవేటు బ్యాంకులకు తాకట్టు పెట్టి నిధులు సమీకరించుకుంది. ఆ సమయంలో జరిగిన ఒప్పందంలో ఒక క్లాజ్ పెట్టారు. తిరిగి కట్టలేని పరిస్థితుల్లో ఇవే భూములను విక్రయించి అప్పు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అనుకున్నట్టే ఇప్పుడు ఇవే భూములను అమ్మడానికి సిద్ధమైంది. 400 ఎకరాలను బ్యాంకర్లకు తనఖా పెట్టిన సమయంలో ప్రభుత్వం 25 కోట్లకు ఎకరం చొప్పున 1000 కోట్లు సమీకరించింది. ఈసారి వేలం ద్వారా రెట్టింపు అంటే దాదాపు 20,000 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి. అత్యంత ఖరీదైన వెస్ట్ జోన్ పరిధిలో ఐటీ కంపెనీలకు అతి సమీపంలోని ఈ భూమి విలువ లేఅవుట్లలో అయితే గజానికి గరిష్టంగా 2 లక్షల వరకు పలికే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఓవైపు ఆదాయం తగ్గటం, మరోవైపు పథకాల అమలు కోసం నిధులు లేకపోవడంతో ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. అయితే పాలనా నిర్ణయాల కారణంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇప్పుడు వాటికి ధర వస్తుందా అన్న సందేహం ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో హుషారు లేదు. అందుకే ఈ స్థలాలకు డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయలేకపోతున్నారు. ప్రభుత్వం గజానికి 2 లక్షల చొప్పున కొంటారని ఆశపడుతోంది. ప్రభుత్వ భూములను ఇలా పథకాల కోసం అమ్మకాలకు పెట్టడంపై తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. ఉన్న భూములన్నిటినీ ఇలా వేలం వేసి అమ్మేసుకుని శివారుల్లో ఫోర్త్ సిటీ అని, ఫార్మా సిటీ అని 1000 ఎకరాలను సేకరించడం మంచి పద్ధతి కాదన్న వాదన వినిపిస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు నిధులు సమీకరించుకోవడానికి మరేం మార్గము కనిపించడం లేదు. subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.